యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కతనే మిగిలిపోయారా? ఎందుకు రాడు? వస్తాడు. గుండెల నుంచి రావాలి పిలుపు. నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది, నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది. ఊరు మొత్తం తిరిగి కనపడలా. నేను దొంగడే రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా? ఆయన పెట్టి అత తీసుకెళ్ళాను. 25 బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టి పాష గారి బండి పాపం. పాష గారి బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదు అయ్యా, విశ్వాసులు పాపం పాష గారి బండి ఎందుకు పోయింది అంటారు. పాస్టర్ మంచోడైతే బండి ఎందుకు పోయింది? ఏదో తేడా. దేవునికి మహిమ. నైట్ అంతా వెతికాం, కనపడలా. తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని. అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట. అక్కడ పోవాలని నేను తెల్లవారుజామున లేచా. మాయబజార్కి పోవాలా, ఇంకో బజార్కి పోవాలా. పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి. నష్టపుచ్చాలంటే నీకేదైనా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. నా బిడ్డ కోసం వచ్చాడు, పలకరిద్దాం, ప్రార్థన చేద్దామని. వాడికి బాగలేకపోతే వచ్చాడు. ఆయన బండి పోవటం ఏంటి? ఆయనకు కాదు అవమానం, అది నాకు అవమానం. ఆయనకి బండి కొని పెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు. మరి ఎట్ట పోగొడతావు? నాకు తెలీదు. బండి దొరకాలి. ఇంతే నా ప్రార్థన. స్తోత్రము 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 నాయన అనేది ఏంలే. ఏడుస్తా, ఈ మాటలు చెప్పా అంతే. ఏడుస్తా కన్నీళ్లతో. గుండె మరి బాధగా ఉంది. 50,000 60,000 అయింది అప్పట్లో. అది 60,000 70,000 అయింది బైక్, కొత్తది పాపం. అటు తీసుకొని పోయాడు. మరి ఏం చేయాలా? ఇక తగాదే చెరువు కట్టెక్కి. నాకు తెలీదు దొరకాల. ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్, అది స్విచ్ ఆఫ్ చేసి 4 ముక్కలు చెప్పాను. 4 ముక్కలు ఇంతే. ఇక ఏడుస్తా. నాతో మాట్లాడంటే మాట్లాడాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపడానికి నేను అది పోవటానికి అనుమతించాను. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది, అందుకని నేను దాన్ని ఆపుతాను. ఆ ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను, డోంట్ వరీ అన్నాడు. కోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి. ఆగాగా, నేను ప్రయాణం ఆపుకున్నాగా, రాత్రి వెళ్ళాలి, ఆగాగా. నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి, సునామాలో దొరకాలి. స్విచ్ ఆన్ చేశా. ఆన్ చేయగానే ఆ పాష గారు ఫోన్ చేశాడు. బుజ్జి అన్న ఫోన్ చేశాడు. ఇప్పుడు అడగండి మీరు కావాలంటే. ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం, బండి దొరికింది అన్నాడు. ఏడుపు. నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. ఏడ పెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి? ఒక పాష గారి బండి అది, ఇంకో పాష గారి ఇంటి ముందు పెట్టిపోయాడు. వాడు చేశారా పని? వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి? ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ దీర్ఘ ప్రార్థన